హాయ్ అండి, ఎగ్ రైస్ చేయడం కోసం ముందుగా పాన్ లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులో 2 ఎగ్స్ వేసుకోవాలి. ఈ 2 ఎగ్స్ ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మరి చిన్న చిన్న పీసెస్ గా కాకుండా ఈ విధంగా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ గా అన్ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లో తీసుకోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్ లో తీసుకున్న తర్వాత అదే పాన్ లో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 కప్ క్యాబేజ్, 1/2 కప్ క్యారెట్, 1/2 కప్ క్యాప్సికమ్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒక హాఫ్ కుక్ అయ్యేంత వరకు ఈ వెజిటబుల్స్ అన్ని కుక్ చేసుకోవాలి. ఇవన్నీ కుక్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి తీసుకున్న రైస్ ని ఇందులో వేసుకొని బాగా టోస్ట్ చేసుకోవాలండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ మసాలాలంతా రైస్ కి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని హై ఫ్లేమ్ లో పెట్టుకొని 2 నిమిషాలు మంచిగా టాస్ చేసుకోవాలండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు కలుపుకుంటే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. పిల్లలకి ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టారనుకోండి ఇష్టంగానూ తింటారు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.